హలో గైస్, వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్. సో నేను మీ శివ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యాల్లో ఒకటైనటువంటి ఒక మేజర్ టాపిక్ గురించే, అవే కలలు. ఎస్, డ్రీమ్స్. చాలా మందికి ఇప్పటికీ చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. డ్రీమ్స్ మనకి ఎలా వస్తాయి? సో చాలామంది దేవుడు ఉన్నాడా లేదా, దెయ్యం ఉందా లేదా, స్వర్గం నరకం లాంటివి ఉన్నాయా లేదా, ఇలాంటి వాటికి సంబంధించి చాలామంది రకరకాలుగా డిస్కస్ చేసుకుంటారు. బట్ వీటికి ఎక్కడ కూడా ఆన్సర్స్ లేవు. సో వీటిలో ఒకటైనటువంటి మరో టాపికే కలలు. అసలు ఈ కళలు అనేవి ఎలా వస్తాయి? దీనికి సంబంధించి సమ్ సైంటిస్టులు కూడా ఇదే రీజన్ అని చెప్పడానికి ఎలాంటి కారణాలు దొరకలేదు. సో ఈ రోజు నేను వాటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. మనకు అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అండ్ ఎలా వస్తున్నాయి, అసలు మనం డ్రీమ్స్ని కంట్రోల్ చేయగలమా? ఈ రోజు వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? సో కళలు రావడానికి గల కారణాలు ఏంటి? చాలా మంది ఏం చెప్తారంటే మా కళలు రావు అని చెప్తారు. బట్ కొంతమంది సైంటిస్టులు చెప్పినటువంటి విషయం ఏంటంటే పడుకున్న ప్రతి మనిషికి ఖచ్చితంగా కళ వస్తుంది. బట్ ఎవరికైతే స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే కళ వచ్చినట్టు గుర్తుంటుంది. సో ఎవరికైతే అన్వాంటెడ్ అనిపిస్తుందో వాళ్ళకి కళలు గుర్తుండవని. సో ఎగ్జాంపుల్కి మనం డైలీ ఎలాగనో మన క్లాస్లో టీచర్స్ని చూస్తుంటాం, లేదా ఆఫీస్లో కొలీగ్స్ని చూస్తుంటాం, మన ఫ్రెండ్స్ని గమనిస్తుంటాం. సో సమ్ టైమ్స్ మాత్రమే వాళ్ళు వేసుకున్నటువంటి షర్ట్స్, షూస్ గుర్తుంటాయి, కానీ మేజర్ టైమ్స్లో మనం వాటి మీద పట్టించుకోం. అంటే మన కళ్ళు చూసినప్పటికీ కూడాను వాటిని డిలీట్ చేసేస్తాం. అలానే మన మైండ్ కూడా, మన మైండ్లో వచ్చినటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు అది అన్వాంటెడ్ అనిపిస్తే మార్నింగ్ లేచేసరికి ఆ డ్రీమ్స్ అన్ని ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగానే సమ్ పీపుల్కి మాత్రమే డ్రీమ్స్ అనేవి గుర్తుంటాయి. అండ్ రెగ్యులర్గా డ్రీమ్స్ వచ్చే వాళ్ళకి కూడా అన్ని డ్రీమ్స్ గుర్తుంటాయని ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే ఫ్యూ డ్రీమ్స్ మాత్రమే గుర్తుంటాయి. సో ఈ విధంగా చాలా మంది కూడా కళలు వస్తూ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ డ్రీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈరోజు ఎలాంటి డ్రీమ్కి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న కాన్సెప్ట్ కాదు, అసలు డ్రీమ్స్ ఎలా వస్తున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రీవియస్గా ఒక 100 years బ్యాక్ ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే రెగ్యులర్గా జరగాలి అని అనుకుంటామో, సో వాటి మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ని గుర్తుపెట్టుకొని అది మనం పడుకున్నప్పుడు, మన బాడీ రిలాక్స్ అయినప్పుడు వాటిని ఒక ప్రెజెంటేషన్గా ఇస్తుంది. సో దాన్నే మనం డ్రీమ్ అంటాం. సో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, మీరు ఎప్పటి నుంచో ఒక బైక్ కొనాలనుకుంటున్నారు. రెగ్యులర్గా మీరు అనుకుంటూనే ఉన్నారు ఒక బైక్ కొనాలని. సో ఖచ్చితంగా అది మీ డ్రీమ్లో వచ్చినటువంటి ఛాన్సెస్ 85 to 95% ఛాన్సెస్ ఉన్నాయంటే 100% ఎవరు చెప్పలేరు. సో ఆల్మోస్ట్ మీరు ఏదైతే కావాలని విష్ కోరుకుంటారో, సో అది జరిగిపోయినట్టు మీకు డ్రీమ్గా చూపిస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మీకు అనిపించి ఉండొచ్చు, రెగ్యులర్గా మనతో పాటు ఉండేటటువంటి వాళ్ళు సడన్గా చనిపోయినట్టు కల వస్తుంది. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, జాలీగా ఉంటారు, బట్ వాళ్ళు చనిపోయినట్టు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ లేదా ప్రమాదం జరిగినట్టు అనిపిస్తుంటుంది కదా. సో దీనికి కూడా కారణం ఏమని చెప్తున్నారంటే, అది మీ ఫియర్. సో ఇలాంటివి జరగకూడదు, ఆ పర్సన్ని నేను మిస్ అవ్వకూడదు అని మీ మైండ్లో ఎలా అయితే రన్ అవుతుంటుందో, సో అది ఒక నెగిటివ్ షేలో మీకు చూపిస్తుంది. సో ఇన్ కేస్ మైండ్లో అది ఏం చెప్తుందంటే, వాళ్ళు మీకు దూరం అయిపోయారు, యూ విల్ బీ ప్రిపేర్డ్ అని చెప్పడానికి మాత్రమే డ్రీమ్స్ వస్తాయి. సో డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అండ్ డ్రీమ్స్ ఎందుకు మనకు గుర్తుండవు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. అండ్ డ్రీమ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చా? సో వీటినే మనం లూసిడ్ డ్రీమ్స్ అంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే హాలీవుడ్లో ఇన్సెప్షన్ అనే ఒక సినిమా ఉంది. సో ఈ సినిమా చూస్తే మ్యాక్సిమం చూసిన వాళ్ళకి చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేటటువంటి ఒక విషయం అనమాట ఇన్సెప్షన్. సో డ్రీమ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చా? సమ్ టైమ్స్ మనకి డ్రీమ్లో ఉన్నామా బయట ఉన్నామా అనే విషయం క్లారిటీ ఉండదు. సో మ్యాక్సిమం మీరు కానీ రెగ్యులర్గా ఏదైనా పని చేస్తున్నట్లయితే, ఎగ్జాంపుల్కి మీకు రెగ్యులర్గా వాచ్ చూసే అలవాటు ఉంది అండ్ నార్మల్ లైఫ్లో. సో నార్మల్ లైఫ్లో మీరు రెగ్యులర్గా వాచ్ని చూస్తుంటారు. సో ఇది మీకు రెగ్యులర్గా కానీ అలవాటు అయ్యి ఉంటే, ఒక హ్యాబిట్ కానీ అయ్యి ఉంటే, డ్రీమ్లో కూడా మీరు ఇది చూస్తారు. సో బట్ చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నార్మల్ టైంలో ఇప్పుడు నేను చూశాను, ఒక టైం ఉంది. సో నెక్స్ట్ సెకండ్ చూస్తే నెక్స్ట్ ఒక్క సెకండ్ మాత్రమే పెరుగుతుంది. బట్ ఇన్ ద డ్రీమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఒక్కసారి కానీ కల్లో ఒకసారి వాచ్ కానీ చూసారంటే, ఎగ్జాంపుల్ ఒక 11 అనేది కానీ ఉందంటే, సో నెక్స్ట్ టైం ఒక సెకండ్ తర్వాత మీరు వాచ్ చూసారికి అది ఆల్మోస్ట్ ర్యాండమ్ టైం చూపిస్తుంది. అంటే midnight 12 అనో, లేదంటే 1 అనో, 2 అనో సంథింగ్ వేరే చూపిస్తుంది, కానీ 1 సెకండ్ అని చూపించదు. ఇందుకు గల కారణం ఏంటంటే, ఒక హ్యూమన్ నిద్రపోయిన తర్వాత ఆల్మోస్ట్ 6 to 8 డ్రీమ్స్ వస్తాయంట. ఎస్, కాస్త షాకింగ్గా ఉన్నా అయితే నిజం. సో ఆల్మోస్ట్ 6 నుంచి 8 కళలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటే ఆ పడుకున్నటువంటి ర్యాండమ్ టైంలో. అంటే ఇన్ని గంటలు పడుకుంటే 10 కళలు, 5 గంటలు పడుకుంటే 3 కళలు, ఇలానే కాదు. ర్యాండమ్గా ఒక పర్సన్ నిద్రపోయిన తర్వాత వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ ఆల్మోస్ట్ 6 to 8 వరకు కూడాను ప్రెజెంటేషన్స్ ఇస్తుందంట. వాటిలో మనకి ఏది కావాలో అవి మాత్రమే మనం మార్నింగ్ లేచేసరికి మనకి గుర్తుంటాయి. అండ్ కొన్నిసార్లు అసలు గుర్తుండకపోవచ్చు. సమ్ టైమ్స్ ర్యాండమ్గా మనకి మేబీ ఇది వచ్చిందన్న థాట్ ఉండొచ్చు, కానీ మేబీ పూర్తిగా ఆ డ్రీమ్ అంతా గుర్తుండదు. సో ఎందుకంటే మెమరీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అది ట్రాష్లో దోసేస్తుంది. బట్ ఆ డ్రీమ్లో మీరు ఎంజాయ్ చేస్తారు. దీని ద్వారా మీ బాడీకి సంబంధించినటువంటి మెటబాలిజం
మెటబాలిజం అనేది చాలా పీస్ఫుల్గా నడుస్తుంది అండ్ మార్నింగ్ లేచినప్పుడు మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అనేటటువంటి ఒక సంతోషంతో. సో ఈ విధంగా డ్రీమ్స్ అనేవి ప్రెజెంట్ చేస్తుంటాయి. ఇదంతా కూడాను బాడీకి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్ అనమాట. సో ఆ విధంగానే మనకి డ్రీమ్స్ వస్తుంటాయి. సో ఇప్పటికీ మీకు చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉండొచ్చు, అంటే ఇప్పటికీ చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఏ కళలకి ఏ ఫలితాలు ఉంటాయి అనే విషయం మీరు చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు దీని మీద ఇంట్రెస్టింగ్ గా ఉంది, డ్రీమ్స్ కి సంబంధించి మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మీ డౌట్స్ అన్ని కూడా అక్కడ పడేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ డ్రీమ్స్ కి సంబంధించి నేను చెప్పేటటువంటి ఒక విషయం ఏంటంటే, కళని ఎంజాయ్ చేయండి. కళ లేదు, కళ రాదు అని చెప్పడం కన్నా ఎలాంటి కళ వస్తుంది అని చెప్పి ఎంజాయ్ చేయండి. సో మ్యాక్సిమం నేను ఎవ్రీ టైం నేను నిద్రపోయేటప్పుడు కోరుకునేది, నాకు ఈరోజు ఇలాంటి కళ రావాలని పదే పదే అనుకుంటుంటాను. ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ అది సక్సెస్ఫుల్గానే అయ్యింది. సో ఆల్మోస్ట్ 50% రేటింగ్ ఉంది. సో ఈ విధంగా మన లైఫ్లో మనకు కావాల్సినటువంటి విషయాలు ఏంటన్నది మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉండటం వల్ల, చాలామంది చెప్తారు కదా, యూనివర్స్కి మన కోరికను చెప్పాలి, యూనివర్స్కి మన విష్ణు చెప్తూ ఉండాలి. సో రెగ్యులర్గా మనం ఏదైతే అనుకుంటామో ఆ సినిమాస్లో కూడా ఉంటుంది, గట్టిగా అనుకో అయిపోతాయని చెప్పి. సో లైక్ ఆ వర్షన్లో మనకి ఏమైతే అవ్వాలనుకుంటున్నామో వాటి పదే పదే అనుకోవడం ద్వారా ఖచ్చితంగా అవి నెరవేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో సమ్ టైమ్స్ అవి డ్రీమ్లో కూడా నెరవేరుతాయి అనమాట. సో అలా చూసినప్పుడు కూడా మేబీ అక్కడ కానీ ఏదైనా మిస్టేక్ జరిగితే రియల్ లైఫ్లో వాటిని జరగకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. బట్ ప్రెసెంట్ అయితే డ్రీమ్స్కి సంబంధించి ఈ విధంగా చాలా మంది సైంటిస్టులు నమ్ముతున్నారు. సో ఇప్పటికీ పక్కాగా ఇదే కారణం అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు, కానీ చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటరా అంటే, డ్రీమ్స్ రావడానికి గల కారణాల్లో ఒకటి, మనం అనుకున్నటువంటి విషయం పదే అనుకోవటం వలన అది ఒక హ్యాబిట్ అవ్వడం వల్ల ఆ హ్యాబిట్ అనేది ప్రెజెంట్ చేయడానికి మైండ్ ఒక సబ్ కాన్షియస్గా ఒక ఇచ్చేటటువంటి ఒక ప్రెజెంటేషన్, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటిది అనమాట. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి, అసలు డ్రీమ్స్ మీద మీకు ఎలాంటి డ్రీమ్స్ వచ్చాయన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏషియానెట్ న్యూస్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.